సో హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు డిఫెక్టివ్ చెస్ బోర్డ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నా. డిఫెక్టివ్ చెస్ బోర్డ్ అంటే ఏంటో చెప్తా. ఫస్ట్, గివెన్ చెస్ బోర్డ్ ఆఫ్ సైజ్ n/n, దట్ ఈస్ n ఈక్వల్ టు 2k. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న చెస్ బోర్డ్ యొక్క సైజ్ ఎంత? అప్పుడు n/n అనుకుంటున్నాం. సో n/n అనుకుంటున్నాం అంటే అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు? n ఈక్వల్ టు 2k అనమాట. ఏ చెస్ బోర్డ్ కంటైన్ ఎగ్జాక్ట్లీ వన్ డిఫెక్టివ్. అంటే మనకున్న చెస్ బోర్డ్లో కేవలం ఒక్క డిఫెక్టివ్ మాత్రమే ఉంటుంది, ఇండికేటెడ్ బై స్క్వేర్. సో అది ఎలా ఉంటుంది? స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఎందుకు అది? టు ఫిల్ ఆర్ యాడ్ చెస్ బోర్డ్. ఎందుకు అది ఎందుకు ఇస్తామంటే ఆ డిఫెక్టివ్ అనేది టు ఫిల్, లేదు అంటే టు యాడ్ చెస్ బోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ షేప్డ్ టైల్స్. ఎల్ షేప్డ్ టైల్స్ అంటే ఇలా వస్తాయి, ఇలా ఉంటాయి అనమాట. ఎల్ షేప్డ్ టైల్స్ అంటుంది దీన్ని. సో ఇలా ఎల్ షేప్డ్ టైల్స్ని యూస్ చేస్తున్నాం. సో ఆ ఎల్ షేప్డ్ టైల్స్ని మనం ఏమంటే ఇక్కడ ఆర్ కాల్డ్ ట్రయామీన్స్. ఎల్ షేప్డ్ టైల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రయామీన్స్. TRIAMINES, ట్రయామీన్స్. సో ఇంకో ఎల్ షేప్ చూసారుగా, ఇలా ఎల్ షేప్లో ఉండే వాటిని ట్రయామీన్స్ అంటాం. సో అది ఈ 4లో ఎలాగైనా ఉండొచ్చు. ఇలా ఉన్న ట్రయామీన్ అంటూ ఇలా ఉన్నదే, ఇలా ఉన్నా. సో ఈ 4 ఎలాగైనా ఉండొచ్చు. ఇన్ ఏ చెస్ బోర్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. సో ఇలా చెప్పాను, చెస్ బోర్డ్లో ఎన్ని ఉంటాయని చెప్పాను? n/n ఉంటాయి. సో n/n అంటే ఎంత? n ఈక్వల్ టు 2k. 2k అంటే 2k ఇంటూ 2k అంటే 2/2k. ఓకే. ఇన్ ఏ చెస్ బోర్డ్ నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ స్క్వేర్స్ అంటే ఎన్ని ఉంటాయి అంటే 2/2k మైనస్ 1. సో 2/2k మైనస్ 1 అంటే నాన్ డిఫెక్టివ్. ఇప్పుడు దీస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ప్రతిసారి ఏమంటారంటే అక్కడ ఉన్న నాన్ డిఫెక్టివ్ అనేది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఖచ్చితంగా 3 అనే దాంతో డివిజిబుల్ అవుతుంది. ఇన్ 1/1 చెస్ బోర్డ్ ఓన్లీ 1 డిఫెక్టివ్ స్క్వేర్ విల్ బీ. అంటే 1/1 చెస్ బోర్డ్ అంటే ఎంత ఉంటుంది? సింగిల్, ఇలా 1. సో దీంట్లో ఏంటంటే కేవలం ఒక డిఫెక్టివ్నే ఉంటుంది. సో ఇలా గీస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇది డిఫెక్టివ్ చెస్ బోర్డ్ అని, డిఫెక్టివ్ స్క్వేర్ అని అర్థం. ఇన్ 1/1 చెస్ బోర్డ్ ద నెంబర్ ఆఫ్ నాన్ డిఫెక్టివ్ చెస్ బోర్డ్ ఈజ్ 0. అంతే కదా. ఇందాక చెప్పాను, నాన్ డిఫెక్టివ్ స్క్వేర్స్ని ఎలా కనుక్కోవాలి? 2k మైనస్ 1 అంటే ఇక్కడ 2k అంటే ఇక్కడ వాల్యూ అంతా ఇక్కడ 1/1 కదా, అంటే 1. 1 మైనస్ 1 అంటే ఎంత? 0. అంటే దాని అర్థం అక్కడ నాన్ డిఫెక్టివ్ చెస్ బోర్డ్ అనేది ఏమి ఉండదని. సో ఇది ఇలా ఉంది కాబట్టి ఇదేమో డిఫెక్టివ్ స్క్వేర్. నాన్ డిఫెక్టివ్ స్క్వేర్స్ అనేవి ఉండవు. ఇది 1/1 చెస్ బోర్డ్ అయితే. అదే 2x2 చెస్ బోర్డ్ చూసుకుంటే ఇన్ 2x2 చెస్ బోర్డ్ ఎగ్జాక్ట్లీ 1 డిఫెక్టివ్ స్క్వేర్ అండ్ రిమైనింగ్ 3 ఆర్ కమ్స్ అండర్ నాన్ డిఫెక్టివ్ స్క్వేర్స్. 2x2 అంటే ఎలా ఉంటుంది? సో ఇంకో ఈ మొత్తం తీసేయండి. సో ఇప్పుడు ఇది మనం 2x2 అనుకుంటున్నాం. సో 2x2 అనుకుంటే నేను చెప్పాను ప్రతి చెస్ బోర్డ్లో కేవలం ఒక్కటే ఉంటుంది డిఫెక్టివ్ చెస్ బోర్డ్ అనేది. సో ఇది డిఫెక్టివ్ చెస్ బోర్డ్ అంటే మిగిలిన మీ 3 ఏంటివి? నాన్ డిఫెక్టివ్ అని అర్థం. సో అది ఎక్కడైనా గీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2x2 నేను ఇక్కడ గీసుకున్నా, మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ఇంకొంతమంది ఇక్కడ గీస్తారు, కొంతమంది ఇలా తీసుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఒక్కటే డిఫెక్టివ్ ఉంటుంది, మిగతా 3 నాన్ డిఫెక్టివ్స్. అది 2x2. ఇప్పుడు 4x4 చూసుకుంటే ఇన్ 4x4 చెస్ బోర్డ్ ఎగ్జాక్ట్లీ 1 డిఫెక్టివ్ స్క్వేర్. 4x4లో కూడా అంతే. 4x4 అంటే నథింగ్ బట్ 6. 4 4 6 16. సో ఇక్కడ 16 బాక్సెస్ రావాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 వచ్చినాయి. అంటే ఒకటే డిఫెక్టివ్ అంటే దాని అర్థం ఏంటి? 14 మైనస్ 1 ఎంత? 16 కదా. 16 మైనస్ 1 అంటే ఎంత? 15. సో అంటే 15 నాన్ డిఫెక్టివ్ స్క్వేర్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు సైజ్ k ఈక్వల్స్ టు 1, దట్ ఈజ్ 2x2 ప్రాబ్లమ్ హ్యాస్ ఏ సింపుల్ సొల్యూషన్. ఇక్కడ ఏంటంటే 2x2 అంటే చాలా త్వరగా అయిపోతుంది ప్రాబ్లం చేయడం. కానీ ఒకవేళ మన దగ్గర కనుక లార్జ్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ఒకవేళ మన దగ్గర కనుక లార్జ్ ప్రాబ్లం ఉంటే ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ లార్జ్ దెన్ ఇట్ క్యాన్ బి డివైడ్ ఇంటూ స్మాలర్. సో అప్పుడు ఏం చేయాలి? ఆ లార్జ్ ప్రాబ్లమ్ని స్మాలెస్ట్గా డివైడ్ చేసుకొని లాస్ట్కి వాటికి వచ్చిన సొల్యూషన్స్ని కంబైన్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, టిల్లింగ్ 8x8 డిఫెక్టివ్ చెస్ బోర్డ్. ఇప్పుడు 8x8 చెస్ బోర్డ్ తీసుకున్నాం. 8x8 అంటే ఎంత? 8x8 అంటే 64. సో మనకి 64 బాక్సెస్ ఉండాలి దీంట్లో. సో దీంట్లో కేవలం ఒక డిఫెక్టివ్ నేను చెప్పాను. ఎటువంటి చెస్ బోర్డ్ తీసుకున్నా దానికి కేవలం 1 డిఫెక్టివ్ మాత్రమే ఉంటుంది. సో నేను 1 డిఫెక్టివ్ తీసుకున్నాను. అది మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ తీసుకున్నా, మీరు ఇక్కడ తీసుకున్నా ఏమవుదు, కానీ ఒకటే ఉండాలి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, నౌ
8x8 చెస్ బోర్డ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4x4 చెస్ బోర్డ్. ఇప్పుడు ఏంటంటే 8x8 చెస్ బోర్డ్ని ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం కదా 8x8 అని, సో దాన్ని మనం ఏం చేయాలి 4x4గా డివైడ్ చేసుకుంటున్నాం. అంటే ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేస్తే ఇప్పుడు ఇదొక 4x4 అయింది, ఇదొక 4x4 అయింది, ఇదొక 4x4, ఇదొక 4x4 అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నౌ అగైన్ 4x4 క్యాన్ బి డివైడెడ్ ఇంటూ పాసిబుల్ నెంబర్ ఆఫ్ 2x2 చెస్ బోర్డ్స్. సో ఇప్పుడు ఈ 4x4ని మళ్ళీ 2x2 చెస్ బోర్డ్గా డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మిగతావన్నీ తీసేస్తే ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మళ్ళీ హాఫ్ డివైడ్ చేస్తున్నాం. అంటే ఈ 4 అనేది 2x2 చెస్ బోర్డ్, ఇదొక 2x2 చెస్ బోర్డ్, ఇదొక 2x2, ఇదొక 2x2, అలాగా ఈ 4x4 మొత్తం 8x8 మొత్తాన్ని డివైడ్ చేసేసుకుంటాం 2x2గా. చేసుకున్న తర్వాత ప్రతి దానికి ట్రయాంగిల్ని యాడ్ చేసేస్తాము. సో ఈ 2ని కనుక తీసుకుంటే ఈ 2x2లో ఒక డిఫెక్ట్ ఉండాలి కదా, సో ఇక్కడ తీసుకున్నాం. ఈ 2x2కి ఒక డిఫెక్ట్, మళ్ళీ ఈ 2కి ఒక డిఫెక్ట్, అలాగా ప్రతి దానికి డిఫెక్టివ్స్ తీసేసుకోవాలి. తర్వాత నౌ యాడ్ ట్రయాంగిల్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 2x2 చెస్ బోర్డ్. అంటే ఇక్కడున్న ప్రతి 2x2 చెస్ బోర్డ్కి ఒక ట్రయాంగిల్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం, నా కంబైన్ ఆల్ ద సొల్యూషన్స్. ఇప్పుడు ప్రతి 2x2కి తీసుకున్నాను, ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. సో ఇక్కడి వరకు అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడేం నేను ఇక్కడ గీసా, మీకు డౌట్ రావచ్చు ఇక్కడేం ఇలా తీసుకున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకని ఇక్కడ గీయకుండా ఇక్కడ గీసారని. అది మన ఇష్టం. నేను ఇప్పుడు మీకు కావాలంటే మీరు ఇక్కడ గీసుకొని ఈ ట్రయాంగిల్ని మీరు ఇలా గీసుకోవచ్చు. నేను ఇలా గీసుకున్నాను కదా, మీరు ఇలా గీసుకోవచ్చు. సో అది మన ఇష్టం, ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ప్రతి 2x2 చెస్ బోర్డ్కి అయినా 4x4కి అయినా 8x8కి అయినా కేవలం ఒక్క చెస్ బోర్డ్ ఒక్కటి డిఫెక్ట్ మాత్రమే ఉండాలి. అండర్స్టాండ్? సో ఇలా మిగిలిపోయిన వాటిని ఎల్ షేప్గా రీజ్ చేస్తాం. ఈ ఎల్ షేప్ని ఏమంటాం అని చెప్పాను, ఈ టైల్స్ని ట్రయాంగిల్స్ అని అంటాం. సో ఇలాగా చెస్ బోర్డ్ మొత్తం గీసేసాం. ఓకే, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 0/n². ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ defective. So the time complexity of the defective chessboard is 0/n². And I hope you understand about the defective chessboard. Thank you for watching. Please like and subscribe.